ఈ దినము ప్రభువు 91వ కీర్తన మొదటి వాక్యంతో మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మనకందరికీ తెలిసిన కీర్తనే బైహార్ట్ కూడా చేసుకొని ఉంటారు చాలామంది. దేవునికి స్తోత్రము. ఇది మనకు ఒక ఆదరణ, కాపుదలగా ఉంటుంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను కూర్చి చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహోన్నతుని చాటున నివసించువాడు. చూడండి, ఈ లోకంలో దేవుడు మనకు కుటుంబ వ్యవస్థ ఏర్పరిచాడు. కుటుంబంలో మనం గమనిస్తే భర్త చాటున భార్య ఉంటుంది, తల్లిదండ్రుల చాటున పిల్లలు ఉంటున్నారు. ఇలా వాళ్ళు పెరిగి పెద్దవారయ్యే వరకు, వాళ్ళ భవిష్యత్తులు సెటిల్ అయ్యే వరకు ఒక్కొక్కరు చాటున ఒక్కొక్కరు ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ మనకి ఏ చాటున్నా ఏ నీడున్నా మహోన్నతుని చాటునే మనం ఉండాలి. ఎవరు మనకు సహాయం చేసేవారున్నా, మన తల్లిదండ్రులు మనం కష్టపడి పెంచినా, మన కోసం వాళ్ళు ప్రాణం పెట్టినా, మన కోసం వాళ్ళు ఎంతో త్యాగం చేసినా మనకు దేవుడే నిత్యము నిలిచి ఉండేవారు. ఎందుకంటే తల్లిదండ్రులు శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు, భార్యాభర్తల బంధుత్వం శాశ్వతంగా ఉండేది కాదు. మన అందరికీ దేవుడు చాటుగా ఉండాలి. దేవుని చాటు చేసుకునే వాళ్ళు నిత్యము ఆయన ఎదురు నుంచి గొప్ప కృప పొందుకునేదానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడంటే మనుషుల్ని నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని 118వ కీర్తన 8-9 వాక్యాల్లో మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా మన సహజమైన స్వభావం మనుషులతో చెప్పుకోవటానికి పరిగెత్తుతాం. కానీ మనం మనుషులను ఆశ్రయించడం కాదు దేవుడు కోరుకునేది. మన చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఎంతటిదైనా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్నాడు దేవుడు. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నాడు. కనుక మన సమస్యలన్నీ ఆయనతోనే చెప్పుకోవాలా, ఆయన సన్నిధిలోనే మనం మొరబెట్టుకోవాలి. ఆయన ఎద్దు నుంచే మనకు పరిష్కారము రావాలి. అది మన విశ్వాసంలో మనం స్థిరపడినప్పుడు, ఆయన చాటులో మనం నివసించినప్పుడు దేవుడు నాకు అండగా ఉన్నాడు, నాకు కొండగా ఉన్నాడు, నా కోట ఆయనే, నా సర్వం ఆయనే, ఎవ్వరు నన్ను ఏం చేయలేరు, ఆ శత్రువు నన్ను ఏం చేయలేడనే విశ్వాసంతో మన దేవుణ్ణి ఆనుకున్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయనే మనల్ని ఆయన నీడలో పెట్టి కాపాడి సంరక్షించే దేవుడై ఉన్నాడని ఇది మనకు దేవుడు గట్టిగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఆయన నీడలో మనం ఉండాలి. నీడలో ఉండటం అంటే దేవాని నాకు నీడ అని చెప్పుకోవటం కాదు, ఆయన వాక్యములో ప్రార్థనలో మనం ఉండాలి. వాక్యాన్ని ప్రార్థనని మనం ఆశ్రయించినప్పుడు, ఉదయం లేచి వాక్యం చదువుకొని ప్రార్థించినప్పుడు దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఎలాంటి ఆపదలు వచ్చినా, విపత్తులు వచ్చినా ఆయన చాటులో మనల్ని దాచి ఉంచుతాడు ఆయన. కాబట్టి అలాంటి గొప్ప ఆశ్రయకర్తగా అయిన దేవుడు మనకున్నాడు. ఏ విషయంలో మనం మర్చిపోకూడదు. ప్రతి గడియ ఆయన్ని మనం ధ్యానం చేసుకుంటూ నాకు తోడుగుండు ప్రభు అని అడిగితే ఈ లోక సంబంధమైన సమస్త భయముల నుండి, అపవాది కుయుతుల నుండి దేవుడు మనల్ని తప్పించి దీవించే దేవుడై ఉన్నాడని ఇదన మనకు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ప్రభువుని గణపరుస్తాం. ప్రార్థనా జీవితం మనం కొనసాగించాలనే స్థిరమైన తీర్మానంలోనికి వస్తాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, ఈ వాక్యం వినిచిన బిడ్డలు మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని మీ హస్తములకు అప్పగించుకొంచున్నాం. ఏ బిడ్డ కూడా నీ చాటి నుండి పక్కకి తొలగకూడదు నాయన. మేమందరం నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి నాయన. నీకు మొరపెట్టే బిడ్డలుగా, ప్రార్థన చేసి నీ ఎదురు నుంచి జవాబు పొందే బిడ్డలుగా మేము ఉండాలని మీరు కోరుకొంచున్నందుకు స్తోత్రం. అలాంటి ఆత్మీయ అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, దీవించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.